కూడా ఉంటది. దేవుని బిడ్డలారా గ్రహించండి. కృతజ్ఞతాస్తుతి అనేది 2 కూడా కలిసే ప్రయాణం చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. సో, కృతజ్ఞత గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఏమిటి కృతజ్ఞత అంటే ఏమిటి? ఇతరుల పట్ల మనం ప్రవర్తించే తీరు. మరొకరి పట్ల మనము మన యొక్క వైఖరి. మరొకరి పట్ల మన యొక్క వైఖరి లేదా మన నడవడిక. కృతజ్ఞత అనేది అది మన ప్రవర్తనను బయటపెడుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరైనా దేనికైనా కృతజ్ఞులుగా ఉండటము చూసినప్పుడు, వారి లోపల కృతజ్ఞత బుద్ధి కనపడినప్పుడు, వారు కృతజ్ఞతలు చెల్లించేవారుగా, కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉన్నారు అంటే, అది వారి ప్రవర్తన. దట్ ఈస్ ద బిహేవియర్. ఉందండి అటువంటి బిహేవియర్? అటువంటి బిహేవియర్ మనలో ఉన్నదా? ఉంటే దేవుని స్తోత్రం. మనలో ఉంటే అది తప్పకుండా కనబడతది. మనం కృతజ్ఞత గలిగిన వారమైతే అదే మన నడవడిక. మనము దేని విషయంలో కూడా మనం మర్చిపోము. అర్థమైందండి? దేవుని స్తోత్రం. మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. చిన్న విషయానికైనా సరే మనలో ఉన్న ఆ యొక్క వైఖరి, ఆ యొక్క ప్రవర్తన అనేది అది బయటకొస్తది. కృతజ్ఞత కలిగిన వారు ఆ కృతజ్ఞత విషయములో వారెప్పుడూ బహిర్గతమవుతారు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారెవరో కూడా అర్థమవుతారు. కృతజ్ఞత కలిగిన వారెవరో అర్థమవుతారు. ప్రియులారా, మనము దేవుని దగ్గరకొచ్చినప్పుడు దేవుని పట్ల మన యొక్క కృతజ్ఞత ఎలా ఉంటున్నది, మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది అనేది మనము నిజంగా అనేక సార్లు మనము మన ప్రవర్తనను పరీక్షించుకోవాలి. నేను కృతజ్ఞత గలవాడినేనా? దేవుని స్తోత్రం. ఒకసారి అనుకోండి, నేను కృతజ్ఞత గలదాన్నేనా అనుకోండి. మీ మనస్సాక్షి చెప్తుంది. మీలో ఇంకా కృతజ్ఞత పెరగాలేమో మనస్సాక్షి చెప్తుంది. కృతజ్ఞత విషయంలో నేను కొంచెం తక్కువగా ఉన్నానే మనస్సాక్షి చెప్తుంది. నేను కృతజ్ఞత కలిగిన బిడ్డనేనా? నా ప్రవర్తన అలాగే ఉన్నదా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు వినాలి, స్పందించాలి. మీరు మౌనంగా ధ్యానంలో ఉన్నారంటే నాకు అర్థమవుతుంది మీకు వెళ్ళటం లేదు లోపలికని. మీరు స్పందించాలి. మీరు మాట్లాడాలి. చెప్పినప్పుడు అది అర్థమైనప్పుడు దేవుని స్తోత్రం చెల్లించాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఏ ఒక్కరు మౌనంగా ఉండటం నాకు ఇష్టం లేదు. దేవుని స్తోత్రం. కృతజ్ఞత ఇంకా ఎన్ని సంవత్సరాలు మనకి దేవుడు అవకాశం ఇస్తాడో నాకైతే తెలియదు. నేను అనుకుంటూ ఉన్నాను, సంఘానికి భూమి మీద దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఎక్కువ కాలం అయితే లేదు. హల్లెలూయా. మీరు మీరు చూస్తున్నారో నాకు అర్థం కాల, నిద్రపోతున్నారా చూస్తున్నారు. దేవుని స్తోత్రం. సంఘానికి సార్వత్రిక సంఘానికి, ఈ భూమి మీద ఉన్న సంఘానికి, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన సంఘానికి, అది ఏ పేరైనా పెట్టుకోండి, ఏ సంఘమైనా పర్వాలేదు. మనకంటూ ఒక స్థానిక సంఘం ఉండాలి, స్థిరంగా నాటబడి ఉండాలి. అలాగని వేరే సంఘములో దైవజనుడు చెప్పిన ఏ మాట వినకూడదు అని కాదు. సత్యం ఎక్కడున్నా, వాక్యానుసారమైన బోధ ఎక్కడ ఉన్నా దాన్ని తీసుకోవచ్చు. కానీ నీకంటూ పర్మనెంట్‌గా ఒక సంఘం ఉండాలి. నీవంటూ ఆ సంఘానికి మాత్రమే జవాబుదారీగా లెక్క చెప్పే వ్యక్తిగా ఉండాలి. అలాగని వేరే వారి యొక్క బోధలు వినకూడదని కాదు. వినొచ్చు, తీసుకోవచ్చు. అది వాక్యానుసారంగా ఉంటేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం ఉందో నాకైతే తెలీదు. నేను అనుకుంటున్నా అసల సంవత్సరాలు రావేమో అనిపిస్తుంది. ఇంకా అనేక సంవత్సరాలైతే ఈ భూమి మీద దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవకాశం లేదు. ఈ లోపు తొందరలోనే ఎప్పుడో ఆకాశమందు ప్రధాన దూత
క్షమించండి. ప్రధాన దూత బూర ఊదబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రధాన దూత బూర ఊదబోతున్నాడు. సంఘము ఉన్న పళంగా, ఉన్నది ఉన్నట్లుగా సంఘము రెప్పపాటులో మార్పు చెంది సంఘమంతా కూడా భూమి మీద నుంచి మధ్యాకాశానికి ఎత్తబడతది. దేవుని స్తోత్రం. అంటే అనేక సంవత్సరాలు లేవు అంటానికి కారణం ఏమిటంటే, ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తే యేసు ప్రభు చెప్పినటువంటి రాకడకు సూచనలన్నీ కూడా చాలా త్వరగా జరుగుతూ ఉన్నాయి. ఆ సూచనలు అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది అనడానికి మనకు వాక్యమే ఆధారం, మనకు ప్రవచనమే ఆధారం. దేవుని స్తోత్రం. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత కూడికలు ఇంకా ఎంతకాలం జరుగుతాయో తెలియదు కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈ కృతజ్ఞత కూడికలను మాత్రం మీలో ఎవరు మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ భాగ్యాన్ని ఎవరు కోల్పోవద్దు కదా. మృతులు దేవునిని స్తుతించగలరా? పాతాళములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? పాతాళములో ఎక్కడ? భూమి మీద కాదు, ఎక్కడ? పాతాళములో ఉన్నవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? పాతాళములో ఉన్నవారు కేకలు వేయటమే సరిపోయిద్ది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎక్కడి నుంచి చెల్లిస్తారు చెప్పండి? పాతాళములో పడిపోయినటువంటి ధనవంతుడు, వాని బాధ, వాని యొక్క కేకలు ఏంటో చెప్పండి. ఏమని కేకలేస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చుటకు నీ దగ్గరున్న లాజరును పంపించని కేకలేస్తున్నాడు. అక్కడ ఉన్నది బాధ, వేదన, శ్రమ. అక్కడనే కృతజ్ఞత. థ్యాంక్ యూ యేసయ్యా, నన్ను రక్షించినందుకు వందనాలయ్యా, నన్ను విమోచించినందుకు వందనాలయ్యా, హల్లెలూయా, స్తుతి మహిమ అని పాడుకునే స్థలమా అది? చెప్పండి. అలా పాడుకునే స్థలమా అది? మరి ఎక్కడ పాడాలి నువ్వు దేవునికి పాట? భూమి మీద ఉండగా. ఎక్కడ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది? నువ్వు ఇంకా బ్రతికి ఉండగా, నువ్వు ఇంకా భూమి మీద ఆయుష్ కలిగి ఉండగా, ఈ దినము ఉండగానే, ఈ సమయం ఉండగానే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ప్రవర్తన, ఆ బుద్ధి మనకు ఉన్నట్లయితే తప్పకుండా మనం అలా నడుచుకుంటాం. దేవుని బిడ్డలారా గ్రహించండి, అనేక మందిలో కృతజ్ఞత కనబడదు. అంత్య దినాలలో ఒక వాక్యం ఉన్నది, మీరు విన్నారు గతంలో బైబిల్ స్టడీలో. అంత్య దినాలలో జరిగే సంఘటనలో ఒక సంఘటన ఏమిటో తెలుసా? కృతజ్ఞత లేని వారు ఉంటారంట. చెప్పాలి. ఎవరు బ్రతుకుతారండి? ముగింపు దినాన యేసు ప్రభు యొక్క రెండవ రాకడకి ముందు ముగింపు దినాల్లో ఎవరుంటారు? కృతజ్ఞత ఉండదు వాళ్ళకి. అది ఆబ్సెంట్. వాళ్ళ డిక్షనరీలో ఉండదది, వాళ్ళ నడవడికలో కనబడదది. ఎంత పనికిమాలినోడు, ఎంత సహాయం చేసినా అసలు ఈ నోట్లో నుంచి థ్యాంక్సే రాదే అన్నారా? మీరు ఎవరినన్నా అనలేదా? అంటే మీరు ఎవరికి సహాయం చేయలేదు అయితే. ఎంత ఎంత చేస్తున్నా, ఎంతగా నేను త్యాగం చేసినా కూడా కనీసము థ్యాంక్ యూ చెప్పలేడు, ఎటువంటి మనస్తత్వం గలవాడు అని చెప్పి బాధపడిన రోజులు ఉంటాయి. లేదా మిమ్మును చూసి ఎవరైనా బాధపడి ఉంటారు అలాగా. మళ్ళీ చర్చికి వెళ్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుని మాటలు వింటారు, పాటలు పాడతారు, కొంచెం కూడా కృతజ్ఞత లేదే అని బాధపడిన వాళ్ళు ఉంటారు. కృతజ్ఞత లేనప్పుడు అది నిజంగా అది ఒక లోపం మనిషికి. కృతజ్ఞత లేకపోవడం అది భయంకరమైన ఒక లోపం. ఆత్మీయులకు అసలు అటువంటి స్థితిలో ఆత్మీయులు ఎవరు ఉండరు. దేవుని ఎరిగిన బిడ్డలు తప్పకుండా కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
చిన్నదైన పెద్దదైన ప్రతి దానికి కూడా వాళ్ళ లోపల నుంచి ఒక నది ప్రవహిస్తుంది. అదేమిటంటే కృతజ్ఞత. వారి మాటతో మాత్రమే కాదు, జస్ట్ ఒక థ్యాంక్ యూతో మాత్రమే కాదు. థ్యాంక్ యూ అని ఎవరైనా చెప్పగలరు, సింపుల్గా ఒక మాటేగా థ్యాంక్ యూ, అంతటితో అయిపోదు. కృతజ్ఞత కలిగిన వారి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులరా, మనలో దేవుడు ఏం చూడాలనుకుంటే తెలుసా? అంత్య దినాలలో అది ఉండదు అని చెప్పాడు కదా ప్రభు. అది మనలో కూడా లేకపోతే మనం ఎవరు మరిక? తీసారా ఆ మాట? తిమోతి రాసిన 2వ పత్రిక చదవండి ఒకసారి. చదవండి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. మనకు కావాల్సిన మాట వచ్చేసింది. పెద్ద లిస్ట్ వచ్చింది ఇక్కడ. ఆ లిస్ట్ అంతా మనం ధ్యానించాము. ఆ లిస్టులో ఎవరున్నారయ్యా అంటే అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు చెప్పండి ఆ మాట దయచేసి, నాలో చెప్పండి. కృతజ్ఞత లేనివారు ఏ దినాల్లో ఉంటారండి? అందుకే మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. అందుకే మనము మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. అయ్యో నేను అలాగ ఉంటున్నానా ప్రభువా, నన్ను క్షమించయ్యా, కృతజ్ఞత బుద్ధి నాలో పుట్టించయ్యా, నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 187వ పేజీలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూసి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చూడండి, దేవుని చిత్తము చేయాలని కోరిక కలిగిన ప్రతి దేవుని బిడ్డకి దేవుడు ఒక దారి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు నా చిత్తం చేయాలనుకుంటున్నావా? నీకు అలాంటి కోరిక ఉన్నదా? ఏంటది? నా చిత్తము చేయాలనే కోరిక నీకున్నదా? దేవుని స్తోత్రం. వినాలి దేవుని బిడ్డలారా, నా చిత్తము చేయాలనే కోరిక నీకున్నదా? ఉంటే ఇలాగ చెయ్యి. ఎలా చేయమంటావు ప్రభువా? ప్రతి విషయమునందును. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు. ఏ విషయాల్లో ప్రభా? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట దేవుని చిత్తం. అంటే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రతిసారి దేవుని చిత్తాన్ని చేస్తున్నారు. దేవుని చప్పట్లు కొట్టండి. ఈ వారమంతా మనము ప్రత్యేకంగా ప్రతి రాత్రి కూడా దేవునికి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి, ఆయన యొక్క సంరక్షణను బట్టి, ఆయన పోషణను బట్టి, ఆయన మనకు బోధించుటను బట్టి, ఆయన ఆత్మనిచ్చుటను బట్టి, ఆయన ఇచ్చిన సంఘాన్ని బట్టి, సహవాస ప్రతి విషయములో మనము దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తం. అదేంటండి? దేవుని చిత్తం చేద్దామా? ఈ సంవత్సరం ముగింపులో, ఈ 24వ సంవత్సరం 2024వ సంవత్సరం అంతములో మనము దేవుని చిత్తము చేయటానికి మనసు పెడదాం. ప్రభువా, నా నోట నుండి ఆ నది ప్రవహించాలి. ప్రభువా, నా నోట నుండి కాదే, నా ప్రవర్తనలో కూడా అది కనబడాలి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీవు కృతజ్ఞతతో ఉండటానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఈ మాట కొంచెం లోపలికి వెళ్ళనియండి. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అసలు నేను ఇప్పుడు దేన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి? నా దగ్గర ఏమీ లేదు అనొద్దు. అది అబద్ధం. నీవు కృతజ్ఞతలు కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణాన నువ్వు కృతజ్ఞతలు చెల్లించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి ఈ క్షణాన నీ దగ్గర దేన్ని బట్టి అంటానికి లేదు, ఉన్నది. వెతకండి.
అబ్బే! మీరంటే దేవుడు మీకు చాలా మేలులు చేశాడేమో, మరి నాకేం చేశాడో అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడు చెప్పండి ఆ మాట. కృతజ్ఞతలు కలిగి ఉండటానికి ఆ! కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. చెప్పాలి. కృతజ్ఞతలు కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి బాగా తెలుసు. బాగా చెప్తారు కృతజ్ఞతలు దేవునికి. చాలా బాగా చెప్తారు ప్రియులారా. అసలు కొంతమంది ఆ ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లిస్తుంటే, నేనేంటి ఎప్పుడు ఇలాంటి కృతజ్ఞతలు నా నోట్లో నుంచి రాలేదు అని అనిపిస్తది. దేవునికి స్తోత్రం. కొంతమంది అలాంటి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటారు. ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట ఒక దైవజనుడు చెప్పిన మాట. కృతజ్ఞత గల హృదయం అద్భుతాలకు అయస్కాంతం లాంటిది. వినలా మీరు? వినలేదు మీరు. వినలేదు అన్నానని చెప్పి కొంతమంది హల్లెలూయా అంటున్నారు. మరి నేను ఇప్పుడు చేయి చూపించి అడగనా నేనేం చెప్పాను ఇప్పుడు? వినలా. కృతజ్ఞత గల హృదయం అద్భుతాలకు అయస్కాంతం లాంటిది. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా కాదు. హల్లెలూయా దేవుని స్తోత్రం. అది చెప్పండి. నేను చెప్పింది చెప్పండి. అయస్కాంతం గురించి మనందరికీ తెలుసు. ఇనుముకు సంబంధించింది ఏదైనా సరే వినాలి. ఇనుముకు సంబంధించింది ఏదైనా సరే ఏమైద్ది చెప్పండి? అయస్కాంతానికి ఆకర్షించబడదు. ఈ అయస్కాంతం వెళ్ళి దాన్నన్నా అతుక్కోవాలి. అదన్నా వచ్చి అయస్కాంతాన్నన్నా అతుక్కోవాలి. దానికి ఒక ఆకర్షణ శక్తి ఉన్నది. దానికి ఒక ప్రభావం ఉన్నది. అయస్కాంతం దగ్గరికి మనం ఒక పిన్ను తీసుకెళ్ళామనుకోండి, టప్‌మని ఎళ్లి అతుక్కోబోద్ది అంతే. దేవుని స్తోత్రం. మ్యాగ్నెట్‌కున్న పవర్, అయస్కాంతానికున్న శక్తి, అయస్కాంతానికున్న యొక్క ఆ ప్రభావము భలేగుంటది కదా! చిన్నప్పుడు మీరందరూ ఆడుకునే ఉంటారు. అనేక సార్లు చిన్న అయస్కాంతం దొరికితే చాలు ప్రతిదానికెళ్ళి చిన్న అయస్కాంతం దొరికితే ప్రతిదాన్ని అక్కడ పిల్లలు చూస్తే అన్నీ తీసుకొచ్చి అయస్కాంతం దగ్గర పెట్టి దాన్ని మెల్లగా అటు దగ్గర తీసుకెళ్తాడు. మన వీళ్ళకి సంతోషం. భలే అంటుకుంది, భలే అంటుకుందని కదా! కృతజ్ఞత గల హృదయము దేవుని బిడ్డలారా, కృతజ్ఞత గల హృదయము అద్భుతాలకు అయస్కాంతము లాంటిది. ఈ 7 రాత్రులు నువ్వు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ జీవితంలో ఏ అద్భుతానికి తెర తీసిన వ్యక్తి అవుతావో. దేవుని స్తోత్రం. ఈ ప్రత్యేకమైన దినాల్లో ప్రభువా, నాయన ఈ సంవత్సరం అంతటి కొరకు ప్రభువా, నేను నీ పాద సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేకపోతున్నానయ్యా. ప్రభువా, తండ్రి, ఇదిగో నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నేను చెల్లించకుండా ఉండలేనయ్యా. ఇదే నా కృతజ్ఞత ప్రభువా. నీ కోసం పాడకుండా ఉండలేనయ్యా. కదా! పాట కూడా ఉందిగా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా. పాటే పాడుతున్నావా? నిజంగా అది మన స్థితా? ఒకవేళ అది మన మనస్తత్వం కాకపోతే, ఆ మనస్తత్వం ఆ మనస్సులోకి మనం వెళ్తూ మంచిది. దేవుని స్తోత్రం. పాడకుండా ఉండలేనయ్యా అని పాట పాడటం కోసం పాడటం కాదు గానీ, నేను పాడకుండా ఉండలేనయ్యా, నోటితోనే శబ్దం చేస్తూనే పాడక్కర్లా. చాలా సార్లు లోపల కూడా పాడొచ్చు. ఉన్నారా ఇక్కడే? దేవుని స్తోత్రం. మీరెప్పుడైనా లోపల పాడుకుంటున్నారా? ఖచ్చితంగా పాడుకునే ఉంటారు. ఏదో పని చేసుకుంటూ లోపల కూడా పాడతారు. ఎక్కడో ఆఫీస్‌లో ఉండి లోపల కూడా పాడుకోవచ్చు. మీ హృదయము, మీ ఆత్మ ఆనందిస్తూ, కీర్తిస్తూ ఉంటది ఆయన్ని. కీర్తిస్తూ ఉంటది. కొన్ని వందల పాటలు రాశారు బ్రదర్ నోట్స్‌లో. మరి రోజు పాడుతున్నారో లేదో నాకు తెలీదు. పాడుతున్నారా? పాడట్లేదు. పాడండి. దేవుని స్తోత్రం. ఎంతో ప్రయాసపడి రాసుకున్న ఆ పాటల్ని వచ్చినా రాపోయినా రాగం ఉన్నా లేకపోయినా తప్పో ఒప్పో ముందు పాడుతా
ఆనందించండి. దేవునికి స్తోత్రం. ప్రభు నిమిత్తమై కీర్తనలు పాడాలి. నేను పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా. ఎప్పుడు పొగుడుతున్నాం దేవుణ్ణి? ఎక్కడ పొగుడుతున్నాం? ఎవరి మధ్యలో పొగుడుతున్నాం? ఎప్పుడు పొగుడుతున్నాం? ఎవరి మధ్యలో పొగుడుతున్నాం? ఆ పొగిడేటటువంటి ఆ తత్వం ఉందా? దేవుని స్తోత్రం. కృతజ్ఞత గల హృదయము అద్భుతాలకు అయస్కాంతం లాంటిది. ప్రభువా, నాకు ఆ హృదయము దయచే ప్రభువా. నా జీవితంలో కొన్ని అద్భుతాలు చూడాలనుకుంటున్నాను ప్రభువా. అది చూడాలంటే పవర్ ఎక్కడుందంటే కృతజ్ఞతలో ఉన్నది. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతలో ఉన్నది. నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా, కృతజ్ఞత కలిగి ఉంటూ ఉండగా, దేవుని పట్ల అత్యధికమైన కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండగా అద్భుతాలు వచ్చి అతుకుపోతాయి. దేవునికి స్తోత్రం. జరగని కార్యాలేమీ లేవు ప్రియులారా. దేవుడు కోరుకుంటున్నాడు మనము కృతజ్ఞత కలిగి ఉండాలని. అందుకే దావీదు అంటాడు కదా, మనము ప్రతి ప్రార్థనకి చివర్లో చేసే ప్రార్థన అది. దేవుని స్తోత్రం. దావీదు ఏమంటున్నాడో తెలుసా? 103వ కీర్తనలో దావీదు నా ఆయన ప్రాణ దేవుని హృదయానుసారుడు. అందుకే ఆయన నోట్లో నుంచి ఇలాంటి మాటలు వచ్చినాయి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆ, నా అంతరంగముననున్న సమస్తమా ఆ, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆ. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎప్పుడైనా సరే మాట్లాడుకున్నారా మీరు? ఎప్పుడైనా సరే మీ ప్రాణముతో మీరు మాట్లాడి ఉన్నారా? ఎందుకు మాట్లాడలేదండి? నా ప్రాణమా తినుము. ఏం మాట్లాడుకున్నారు ప్రాణంతో? అదే ధనవంతుడు బాగా పంట పండినప్పుడు ఒక ఆయన మాట్లాడుకున్నాడంట. ఏమని మాట్లాడుకున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని మాట్లాడు. అట్లా మాట్లాడుకుంటే తొందరగా వెళ్ళిపోతాం మనం. తొందరగా వెళ్ళిపోవాలంటే ఈ భూమి మీద నుంచి అలా మాట్లాడుకోవడం. నా ప్రాణమా, వేరే పనేముంది నీకు? తినటము, తాగడం, తిరగడం, ఇక అంతే నీ పని. అలా మాట్లాడుకోమంటున్నాడా దావీదు? దావీదేమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన స్తుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నామం ఏ నామం అండి? నిజమేనా? యేసయ్యది పరిశుద్ధ నామమేనా? యేసయ్యది పరిశుద్ధ నామం అయితే అది అంత పరిశుద్ధ నామం అని నువ్వు నమ్మే వ్యక్తివైతే ఆ పరిశుద్ధ నామాన్ని నువ్వు సన్నుతించట్లేదు ఎందుకని మరి? కదా, పరిశుద్ధ. నా అంతరంగములోనున్న సమస్తమా. నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు మధ్యాహ్నం, అంతరంగములోనున్న సమస్తమా అంటున్నాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు దావీదు? ఒకసారి ఆలోచించండి. అంతరంగం అనండి అందరూ. మరొకసారి అనండి. ఏదండి ఎక్కడుంది అంతరంగం? చూపించండి. ఎవరూ చూపించలేరు. ఎట్ట అంటమే ఇక, అంతకు తప్ప ఏం లేదు. అంటే లోపల అంతరంగములో ఏమున్నాయి? సోని చెప్పమ్మా. పెద్దోళ్ళు చెప్పరు, నువ్వు చెప్పు. ఏంటి నువ్వు కూడా చెప్పు. లోపల ఏమున్నాయి? ఈ ఈ శరీరం పైన ఉంది కదా, ఈ శరీరం పైన ఉంది కదా, లోపల ఏమేమి ఉన్నాయి? హార్ట్, గుండె ఉంది, చెప్పాలి. లివర్, కాలేయం ఉంది, పేగులు ఉన్నాయి. చూసారా, పిల్లలు చెప్తారని నాకు తెలుసు. పొట్ట, అదే పొట్ట లోపలేమో, లోపల ఉన్నాయి చెప్పు. ఇంటెస్టైన్స్, పేగులు ఉన్నాయి, పెద్ద పేగు, చిన్న పేగు, కాలేయము, ఊపిరితిత్తులు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి. ఈ లోపలేమో మెదడు ఉంది. ఈ లోపల ఉన్న భాగాలన్నిటితో చెప్తున్నాడు ఆయన. నా అంతరంగములో, నా లోపల ఉన్న పార్ట్స్, నా లోపల ఉన్న భాగాలారా, ఓ కిడ్నీ,
అట్లా అనలేదు కానీ ఒక విధంగా, ఓ కిడ్నీ నా దేవుణ్ణి సన్నుతించు, ఓ ఏం చెప్తారు, ఊపిరితిత్తులారా నా దేవుణ్ణి స్తుతించండి, నా గుండె నా దేవుణ్ణి స్తుతించు, నా మెదడు నా దేవుణ్ణి స్తుతించు, నా కాలేయమా నా దేవుణ్ణి స్తుతించు, నా పేగుల్లారా నా దేవుణ్ణి స్తుతించు. అసలు ఆయన ఆయన నోటి నుండి, ఆయన కలం నుండి ఆ మాట వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు నాకు ఆ తలంపు ఇచ్చాడు దాని గురించి నా అంతరంగమునున్న సమస్తమా అంటే లోపలున్న ఏ ఏ ఒక్క అవయవాన్ని కూడా వదిలిపెడతలేదు ఆయన. నా అణువణువు దేవుని స్తోత్రం. నా కండరాల్లారా, నా పేగుల్లారా, నా నరాల్లారా మీరు నా దేవుణ్ణి స్తుతించండి. దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు. నా అంతరంగములో ఉన్న సమస్తమా, దేన్ని వదిలిపెట్టను నేను. నా అంతరంగములోనున్న సమస్తమా, ప్రతి భాగమా, ప్రతి అవయవమా నువ్వు దేవుణ్ణి సన్నుతించో. అందుకే అందుకే నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఆయన లోతు చాలా గొప్పది. ఆయన ఎంతో గొప్ప ఆరాధికుడు ప్రియులారా. తప్పులు లేవండి అని అడగొద్దు. తప్పులు ప్రతి మనిషిలో కొన్నిసార్లు కొన్ని తప్పిదములు దొర్లుతాయి. దావీదు యొక్క జీవితము అది చాలా ప్రత్యేకమైనది. దావీదు ప్రక్కన నిలబడటానికి మనం తగిన వారం కాదనిపిస్తుంది. ఆయన దేవుణ్ణి దినమునకు 7 మార్లు స్తుతించాడు. కొంతమందికి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడంటే రోజంతా ఇంట్లో పెద్ద పనులు ఉండవు. కొంతమందికి ఎక్కువ పనులు ఉన్నవాళ్ళు ఉన్నారు, సఫర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. తక్కువ పనులు ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను బాగా తక్కువ పనులు ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. మీ ఇంట్లో రోజు మొత్తంలో మీకున్న పని ఎంతసేపు? మీరు ఎంత స్తుతిస్తున్నారు దేవుణ్ణి? ఎక్కువ బాధ్యతలు ఉన్న వాళ్ళని, ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళని కొంతవరకు పక్కన పెడితే, మీకు ఇతరులతో పోల్చుకున్నప్పుడు మీరు చాలా ఫ్రీగా ఉన్నారు అనుకుందాం. ఈ ఫ్రీగా ఉన్నవాళ్ళు మీరు ఎంతవరకు దేవుణ్ణి స్తుతిస్తున్నారు? ఒకసారి పరీక్షించుకోండి అంతే. దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం మరొకరికి ఇవ్వలేదు. మీకు ఇచ్చిన అవకాశం, మీకు ఇచ్చినంత సమయం. ఈరోజు నా దేవుణ్ణి నేను గంట సేపు స్తుతించాను, పాటలు పాడాను, నోటితో కృతజ్ఞతలు చెల్లించాను అని చెప్పుకునే అవకాశం మీకు దేవుడిచ్చాడు. ఆ సమయం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం కోరుకుంటుంది తెలుసా? కృతజ్ఞత. హల్లెలూయా. నా ప్రాణమా అని దావీదు అంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. పదహారు 8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, చేయుడి. ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆ, ఆయనను గూర్చి పాడుడి, ఏం చేయాలా? పాడండి, ఆయనను కీర్తించుడి, కీర్తించండి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గూర్చి ఆ, సంభాషణ చేయుడి, సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. అతిశయించుడి. ఏ- చాలు. అన్ని చూడండి ఒకసారి, అన్ని లెక్క పెట్టుకోండి. తర్వాత అయినా చదువుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రకటన చేయుడి, తెలియచేయుడి, పాడుడి, కీర్తించుడి, సంభాషణ చేయుడి, అతిశయించుడి. ఎన్నైనా నాకు తెలియదు, లెక్క పెట్టుకోండి, తర్వాత చదవండి. మళ్ళా ఏం చేయమంటాడు దేవుడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఆయన నామాన్ని ప్రకటన చేయమంటున్నాడు. ఆయన కార్యాలను జనంలో తెలియజేయమంటున్నాడు. ఆయన గురించి పాడమంటున్నాడు. ఆయన కీర్తించమంటున్నాడు. ఆయన అద్భుత కార్యాల గురించి సంభాషించమంటున్నాడు. కన్వర్జేషన్, సంభాషించమంటున్నాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించమంటున్నాడు. ఎన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా. దేవుని స్తోత్రం. 36వ వచనం కూడా చదవండి.
మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు నిన్ను స్తుతించుచు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి ఆ మమ్మును విడిపింపుము అని అని ఆయనను బతిమాలుకొనుడి. వీళ్ళు ఏమని బతిమలాడమని చెప్పమన్నాడు వీళ్ళని? అయ్యా, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతించాలి, అతిశయించాలి గనుక అన్ని జనుల వశములో నుండి నన్ను విడిపించమని బతిమలాడండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 5వ వచనం చదువుదాం. 6వ కీర్తన 5వ వచనం చదవాలి మైకున్నవాళ్ళు త్వరగా. మరణమైన వారికి ఆ నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఇందాక మాట్లాడుతున్నాం. అవును. నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. చాలు చాలు. చూడండి, ఇక్కడ మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. అసలు నిన్ను జ్ఞాపకం చేసుకోరు వాళ్ళు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? 54వ కీర్తనకు వద్దాం, 6వ వచనం. 54వ కీర్తన 6వ వచనంలో, యెహోవా యెహోవా నీ నామము ఉత్తమము, ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యా, నీ నామము ఏంటంట? యెహోవా నీ నామము ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామం ఏంటంట? ఉత్తమమైనది. అందుకని ఈయన ఏం చేస్తున్నాడంట? నేను దానికి అంటే ఆ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది. దావీదు ఇస్తున్న సాక్ష్యాలు. 118వ కీర్తన 28. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నిజంగా ఆయన మన దేవుడైతే హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నీవు నా దేవుడు. నీవు నా దేవుడవు అనటానికి కారణము చూడండి అక్కడ. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చాలు. ఎన్నో వచ్చినామో చదివింది? 118, 28 కదా. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఈ పని తప్ప ఏ పని ఉంది మనకి? ఇంక చెప్పండి. దేవుని విషయంలో ఆయన్ని గణపరుస్తూ, నా దేవుడు గొప్పోడండి. ఎదుటివానికి మంట పుట్టినా నీ దేవుని గొప్పతనం నువ్వు చెప్పటమే నీ భాగ్యం. ఎదుటివారు అంగీకరించినా అంగీకరించకపోయినా నీ దేవుని యొక్క గొప్పతనం గురించి సంభాషించటమే నీకు ఇచ్చిన భాగ్యం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే భాగ్యం. దావీదు జీవితంలో 1-2 సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. కొద్దిసేపు ప్రార్థనలో గడిపి ముగించేద్దాం. దావీదు జీవితంలో ఇంకా ఇలా చదువుకుంటూ వెళ్తే ఎన్నో కీర్తనలు ఉన్నాయి. ఆయన కృతజ్ఞత తెలిపినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ రాబోయే రోజుల్లో కొన్ని చూద్దాం. అయితే ముఖ్యంగా దావీదు యొక్క హృదయం ఎలాంటిదో మనకు అర్థం అవడానికి సమూయేలు 2వ గ్రంథానికి వద్దాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటయు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. ఇక్కడ సందర్భం ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క నిబంధన మందసమును దావీదు తీసుకొని వెళుతున్నాడు యెరూషలేముకు. ఎక్కడికి చెప్పండి? దేవుని యొక్క నిబంధన మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి
దావీదు యెరూషలేమునకు తీసుకుని వెళ్తున్నాడు. ప్రియులారా, అసలు ఏమిటి నిబంధన మందస్సము అంటే దాని గురించి పూర్తి వివరము చెప్పుకోవడానికి చాలా సమయం పట్టిద్ది. ఒక మాటలో చెప్పుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రము దాటిన తర్వాత, జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. మీరు పాత నిబంధన చదివేటప్పుడు అర్థం అవ్వాలంటే ఈ మాటలు వినాలి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తరువాత సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఆ ఆ సందర్భంలో సీనాయి కొండ దగ్గర మోషేకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఒక మందసపు పెట్టెను తుమ్మకర్రతో చేయమని ఆజ్ఞ ఇస్తాడు. ఇక దాని మీద బంగారపు రేకు పొదగటము ఇవన్నీ చాలా ఉన్నాయి. మందసపు పెట్టి, ఆ మందసపు పెట్టిలో ఏముంటాయి అంటే అహరోను చిగురించిన కర్ర, 10 ఆజ్ఞలు కలిగిన పలక, మూడవదిగా మన్నా పాత్ర ఉంటుంది. ఏంటి మన్నా అంటే అరణ్యములో వీళ్ళు తినటానికి దేవుడు ఆకాశం నుంచి కురిపించిన ఆహారం. దేవుని స్తోత్రం. ఈ 3 కూడా మందసపు పెట్టిలో ఉంటాయి. ఈ మందసము దేనికి గుర్తయ్యా అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులతో చేసిన నిబంధనకు గుర్తు, ఒడంబడికకు గుర్తు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏంటి చెప్పండి? మందసం నిబంధనకు గుర్తు. రెండవది, ఈ మందసము ఎందుకయ్యా అంటే దేవుడు వారి మధ్యలో ఆ మందసము రూపములో, ఆ మందసము దగ్గర, ఆ మందసములో దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధి ఉంటుంది. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు అనడానికి భౌతికమైన గుర్తది. ఆయన సన్నిధికి గుర్తు. 2 మాటలు. మందసము నిబంధనకు గుర్తు, మందసము సన్నిధికి గుర్తు. ఈ మందసమును దావీదు ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడు చెప్పండి? ఇప్పుడు యెరూషలేముకు తీసుకొని వెళ్తున్నాడు. దావీదు యెరూషలేముకు తీసుకువెళ్ళడానికి ఇది ఎక్కడ ఉన్నది? ఇది వాస్తవానికి కిర్యాత్యారీము అనే ఒక ప్రాంతములో 20 ఏళ్ళు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 20 ఏళ్ళు ఉంది. అసలు ఇది తయారు చేయబడింది ఎక్కడ? సీనాయి కొండ దగ్గర. ఎక్కడ తయారు చేయబడింది? సీనాయి కొండ దగ్గర తయారు చేయబడిన ఈ మందసము పెట్టె, ఈ మందసాన్ని ఉంచడానికి ప్రత్యేకంగా ఒక గుడారం వేశారు. అదే ప్రత్యక్ష గుడారం. దేవుని స్తోత్రం చెల్లించు. ప్రత్యక్ష గుడారములో ఏముంటుంది? దేవుని నిబంధన మందసం. దేవుని స్తోత్రం. సో ఎవరైనా సరే దేవునితో మాట్లాడాలంటే మందసపు పెట్టి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందండి? ఈ అరణ్య యాత్రలో 40 సంవత్సరాల పాటు వీళ్ళు ఎటు కదిలినా వీళ్ళతో పాటు మందసం కూడా వచ్చేది. దేవుని స్తోత్రం. ఈ యాజకులు దేవుని నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళి ఆ 40 సంవత్సరాలు కూడా ఈ మందసంతోనే జీవించారు. వీళ్ళ సంబంధం ఏంటంటే మందసం. ఇశ్రాయేలీల యొక్క అతిశయం ఏంటో తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు. ఎక్కడున్నాడు మీ దేవుడు? మందసం. దేవుని స్తోత్రం. వీళ్ళకున్న ధైర్యం ఏంటో తెలుసా? మందసం. మా జోలికి వచ్చారా? మా దగ్గర ఎవరున్నారు? దేవుడున్నాడు. సో ఈ మందసమును బట్టి ఎంతో అతిశయించి సంతోషించే ఇశ్రాయేలీలు జీవితంలో ఏం జరిగిందంటే ఆ మందసము 40 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి యోర్దాను నది దాటవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ నది దాటేటప్పుడు ముందు ఎవరండి దాటింది? మందసం. యాజకులు మందసాన్ని మోసుకొని నీళ్ళలోకి అడుగు పెట్టగానే యోర్దాన్ నది వెనక్కి వెళ్ళిపోయింది. అబ్బే, సంతోషమే లేదా? ఏమైంది? మందసమును మోస్తున్నటువంటి యాజకుల కాళ్ళు, పాదాలు ఒక్కసారి యోర్దాన్ నదిలో దిగ్గానే ఆ ఎగువ నుండి ప్రవహిస్తున్న నీరు వెనక్కి తనిని ఒక చోట ఆగిపోయి వీళ్ళకి దారి ఏర్పడింది. అప్పుడు మిగతా 10 లక్షల మంది దాటేశారు. వీళ్ళకి అంత ముందు ఉంది ఎక్స్పీరియన్స్, ఎర్ర సముద్రం. ఇప్పుడు నేను చెప్తుంది యోర్దాను నది దాటేటప్పుడు మందసం ఉంది. ఎరుకో పట్టణమును పాడు చేసినప్పుడు అక్కడ కూడా మందసము. ఎరుకో చుట్టూ తిరిగేటప్పుడు వాళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా దేవుని నిబంధన మందసం ఉండేది.
ఆ తర్వాత ఆ మందసాన్ని ఎక్కడ తీసుకెళ్లారు అంటే షిలోహులోకి తీసుకువెళ్ళారు. చెప్పండి. షిలోహులో 300 సంవత్సరాల పాటు అది అక్కడే ఉంది. మీకు షిలోహు అనగానే ఒక సందర్భం గుర్తు రావాలి. ఏంటది? ఏమి రాదు. చెప్పండి. హన్నా. అక్కడికి వెళ్ళి షిలోహు మందిరానికి వెళ్ళి, అయ్యా నాకు బిడ్డలు లేరని ప్రార్థన చేసిద్దే. షిలోహు మందిరంలో ఇప్పుడు ఏముంది చెప్పండి? షిలోహు మందిరం దగ్గర, షిలోహు దగ్గర ఏముంది? మందసం ఉన్నది. ఈ షీలోహులో ఉండగా 300 ఏండ్లు గడిచిపోయినాయి. అప్పుడు ఏమైందంటే ఏలి అనే యాజకుడి యొక్క కుమారులు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుని యొక్క శిక్ష వచ్చింది. ఎవరి మీదకి వచ్చిందంటే ఏలి మీదకి వచ్చింది. హోఫ్నీ ఫినెహాస్ ఇద్దరు కుమారుల మీదకి వచ్చింది. సరే తీరా ఏం జరిగిందంటే సీనాయి పర్వతం దగ్గర మోషే గారు చేసిన నిబంధన మందసములో దేవుడు ఆయన సన్నిధి ఉన్నది. అలాంటి నిబంధన మందసాన్ని శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. ఎవరండి? ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. ఇక దాన్ని నేను ఇంకా షార్ట్ చేసి చెప్తున్నాను. ఒక 20 ఏళ్ల పాటు బయటుండిపోయింది. మందసము దేవుని ప్రజల మధ్య లేదు. ఏలి కోడలు చివరి మాట, ఒక మాట చెప్పి ప్రాణం విడిచిపెట్టింది. ఈకాబోదు అంది. ఏమంది? అమ్మా నీకు కొడుకు పుట్టాడమ్మా అంటే వాడికి ఈ పేరు పెట్టండి, ఈకాబోదు. ప్రభావము ఇశ్రాయేలీలో నుంచి వెడలిపోయెను. అనగా దేవుడు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీల మధ్యలో ఉండాల్సిన మందసము పెట్టిన ఫిలిస్తీన్లు శత్రువులు వీరి మీదకి వచ్చి ఆ మందసపు మెట్లు తీసుకెళ్ళి, అంటే ప్రభావం వెళ్ళిపోయింది, శక్తి వెళ్ళిపోయింది, ఇక దేవుడు లేడిక్కడ అనే బాధతో ఆమె ఆ మాట చెప్పి ప్రాణం విడిచింది. ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారుడు చనిపోయాడు. సమూయేలు అక్కడ వచ్చాడు. బాలుడైన సమూయేలు దేవుడు వాడుకోవటం ప్రారంభించి ఆ షిలోహులో ఉన్న ఈ మందసపు పెట్టిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫిలిస్తీయులు ఒక 20 ఏళ్ల పాటు అక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ మందసపు పెట్టిని తీసుకెళ్ళారు కదా, మీ దేవుణ్ణి మీ బలాన్ని తీసేస్తున్నాం, అసలు మీ దేవుణ్ణి తీసుకెళ్ళిపోతే మీరేం చేస్తారా అనుకుంటే తీరా చూస్తే వీళ్ళు తీసుకెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ పాటలు కాదు. ఇక అదంతా ఇప్పుడు వివరించడానికి సమయం లేదు. మామూలుగా తన్నులు పడలేదండి. పేను కొట్టుడు అంటారు కదా కొన్నిసార్లు. ఈ మందసము పెట్టి వాళ్ళు తీసుకెళ్ళేందుకు ఒక్కొక్కడికి ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా గడ్డలే. వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలీల యొక్క బలము మందసపు పెట్టే కదా, ఈ మందసపు పెట్టిని తీసేస్తే ఏమయ్యిద్ది అని అనుకున్నారు. కానీ ఆ మందసపు పెట్టెలో ఉన్నది దేవుని సన్నిధి. దేవుడు ఉన్నాడు అక్కడ. వాళ్ళ దేవత గుడిలో పెడితే దాని ముక్కు ఇరిగిపోయి, మెడ ఇరిగిపోయి, ఒకరోజు చెయ్యి ఇరిగిపోయి, ఒకరోజు కాలు ఎవర్రా మన దేవతను కొట్టిందంటే, ఎవరు కొడతారు? నువ్వు తీసుకొచ్చి మందసాన్ని అక్కడ పెట్టావు. సర్వశక్తిమంతుడైన దేవుడిని తీసుకొచ్చి నువ్వు ఆడబెడితే అక్కడ ఎవరు నిలబడగలరు? ఏ విగ్రహం నిలబడలేదు, ఏ మనిషి నిలబడలేడు. ఇక వీళ్ళు చూసి, బాబోయ్ వీళ్ళ దేవుడితో మనకు వద్దు, అసలు మనం చేసింది తప్పని వాళ్ళు కృతజ్ఞత కలిగి ఎన్నో చేశారు. మొత్తానికి మందసం పెట్టి అటు ఇటు చేసి మొత్తానికి ఎక్కడికి వచ్చిందంటే ఓబేదేదోము ఇంటికి వచ్చింది. మధ్యలో ఒక సంఘటన జరిగింది, అది వదిలేసేయండి. ఓబేదేదోము ఇంట్లో ఎన్ని నెలలు ఉందట? 3 నెలలు ఉంది. 3 నెలల్లో ఓబేదేదోము బాగా ఆశీర్వదించబడ్డాడు, రిచ్ మ్యాన్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క నిబంధన మందసము ఎవరింట్లోకి వచ్చింది? ఓబేదేదోము ఇంటికి వచ్చేటప్పటికి ఓబేదేదోము ఏమైపోయాడు? గొప్పవాడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మన ఇంట్లో ఉంటే, దేవుడు మనతో ఉంటే, దేవుడు మన మధ్యలో ఉంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి ఉన్నప్పుడు నిన్ను, నీ ఆశీర్వాదాన్ని ఆపగలిగిన వారు ఎవరు? దేవుడు, ఆయన సన్నిధి ఓబేదేదోము ఇంట్లోకి వచ్చింది. 20 ఏళ్ల నుంచి బయట ఉన్నటువంటి మందసం ఓబేదేదోము ఇంటికి రాగానే ఈయన ఆశీర్వదించబడటం దావీదు చూసి, నా దేవుని మందసాన్ని, అప్పటికి రాజు అయ్యాడు ఈయన, నేను యెరూషలేముకు తీసుకొని వెళ్ళాలి. దేవుని స్తోత్రం.
ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే దేవుని బిడ్డలారా, ఈయన యెరూషలేముకు దేవుని మందసాన్ని తీసుకెళ్ళడానికి అంతకుముందు ఒక ప్రయత్నం జరిగింది. చిన్న పొరపాటును బట్టి కొంతమంది చావాల్సొచ్చింది. ఇప్పుడు దేవుని మందసాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలో, దేవుని యొక్క పద్ధతిలో ఎలా తీసుకొని వెళ్ళాలో దావీదుకు అర్థమైంది. 6 అడుగులు చెప్పండి అందరూ. అంటే ఎంత దూరం? ఎంత దూరం అండి? 6 అడుగులు. 1, 2 కదా! ప్రతి 6 అడుగులకు బలర్పిస్తున్నాడు ఈయన. అదేగా మనం చదివింది ఇక్కడ. అసలు సాధ్యమా? ఎన్ని వేల దూడలో, ఎద్దులో లెక్కలేదు. ప్రతి 6 అడుగులకు యెరూషలేమునకు తీసుకొని వెళ్ళడానికి దేవుని దేవుణ్ణి ఈయన ఘనపరుస్తున్నటువంటి ఈయన దేవుడో, ఈయనతో జాగ్రత్త. మన పాపముల విషయంలో మనకు శిక్ష రాకూడదంటే ఇదిగో నేను బలర్పిస్తున్నాను. ప్రతి 6 అడుగులకు రాజుగారు దావీదు గారు ఆయన అర్పణ అర్పిస్తున్నాడు. కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. చెప్పండి. ఏం చెల్లిస్తున్నాడండి? చదవండి 13వ వచనం. ఆరో అధ్యాయం 13వ వచనం. మనము ఎట్లనగా 2వ సమూయేలు గ్రంథంలో ఉన్నాం. ఎట్లనగా యెహోవా మందసమును యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు ఎద్దు ఒకటియు. క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. చూసారా? అయ్యా నువ్వు దేవుడు అయ్యా, దేవుని స్తోత్రం. ఇదిగో ప్రభువా నీకు అర్పణ చెల్లిస్తున్నాను. నువ్వు మా దగ్గరకు వస్తే చాలు, యెరూషలేముకు వస్తే చాలయ్యా. నువ్వు మా మధ్యలో ఉంటే చాలు. మేము నీ ప్రజలము కదా, నువ్వు మా మధ్యకు వస్తే చాలయ్యా. నువ్వు రావడం కోసం ఇదిగో నాయన నా అర్పణ అంగీకరించు. 6 అడుగులు 6 అడుగులు 6 అడుగులు. నది ప్రవహించి ఉంటుంది అక్కడ. ఓ పెద్ద నది ప్రవహించి ఉంటుంది అక్కడ ఆ బలులకి. ఇంత భయంకరంగా బలులు అర్పించటమే కాకుండా దావీదుకున్న కృతజ్ఞత, దావీదు దేవుణ్ణి ఎంత ఘనపరిచే హృదయం ఉందంటే, దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవునికి స్తోత్రం. ఏమిటి ఈయన చెల్లిస్తున్న కృతజ్ఞత అంటే, అబ్బో 6 అడుగులకి ఎవరండి బలి అర్పించేది? యాడ్ నుంచి తీసుకొద్దాం. దేశంలో ఉన్న పశువులన్నిటిని ఈయన కలెక్ట్ చేసినట్టున్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన్ని ఘనపరచడం కోసం ఈయన ఒక ప్రత్యేకమైన నార వస్త్రాన్ని, సింపుల్ వస్త్రాన్ని, రాజుగారి వస్త్రాలు, సింపుల్ నార వస్త్రాన్ని ధరించుకొని ఈయన ఏం చేస్తున్నాడంట? రోడ్ల మీద నాట్యం చేస్తున్నాడంట. ఊరేగింపండి. దేవుణ్ణి ఊరేగిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుణ్ణి ఊరేగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ థాట్ ఇక్కడి నుంచే వచ్చింది. దేవుణ్ణి ఊరేగించేటప్పుడు రోడ్ల మీద డాన్స్లు వేయటం అంటే ఏంటంటే ఇదిగో ఈయన ఈయనేమో నిజమైన ఆ దేవుని ఎదుట ఆత్మలో ఆనందిస్తూ, ఉద్రేకం కాదు. కాస్త అది అది లేదు, తప్పది. అర్థమైందండి? డాన్స్ ఎప్పుడు వచ్చింది? చాలామందికి డాన్స్ ఎప్పుడు వస్తుంది? ఊరేగింపు అప్పుడు. డాన్స్ ఎలా, ఎవరు డాన్సులు చేస్తారో తెలుసా మీకు? తెలుసు కదా. దావీదు ఆ లిస్టులో లేడు. దావీదు ఆత్మలో ఆనందిస్తూ ఒక ఆత్మ సంబంధమైన నాట్యం, ఆత్మ కదిలించిన ప్రకారం ఆయన నాట్యం చేస్తున్నాడు. దేవుని మందసం వస్తుంటే ఇదిగో నా దేవుడు, ఇదిగో నా దేవుడు, ఇదిగో నా దేవుడు వస్తున్నాడు, నా దేవుడు వస్తున్నాడు, నా పట్టణానికి వస్తున్నాడు, నా యెరూషలేములోనికి వస్తున్నాడు అని చెప్పి ఈయన నాట్యం చేస్తుంటే, బలులు అర్పిస్తున్నాడు, నాట్యం చే, అది కృతజ్ఞత. దేవుని స్తోత్రం. తన దేవుని పట్ల తనకున్న కృతజ్ఞత ఏ లెవెల్లో ఉన్నదో చూడండి. ఇలా ఊరేగించుకుంటూ ఆ దేవుని నిబంధన మందసాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? చెప్పండి. యెరూషలేముకు తీసుకొని వెళ్ళాడు ఆయన. యెరూషలేమునకు తీసుకొని వెళ్ళాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకో తెలుసా? ఈయన పరిపాలించిన 40 ఏళ్ళు,
ఈయన తర్వాత రాజ్యం చీలిపోయిన తర్వాత 2 భాగాలు అయిన తర్వాత మళ్ళీ ఒక 21 సంవత్సరాలు సుమారుగా 40, 21, 61 సంవత్సరాల పాటు ఈయన తీసుకెళ్ళిన తర్వాత 40 ఏళ్ళు ఈయన పరిపాలించారు కదా. ఆగండి, దావీదు 40 ఏళ్ళు పరిపాలించిన తర్వాత నేను ఇందాక తప్పు చెప్పాను. దావీదు యొక్క కుమారుడు సొలొమోను వచ్చాడు. దేవుని స్తోత్రం. దావీదు కుమారుడైన సొలొమోను ఏం చేశాడో తెలుసా? ఆలయం కట్టించాడు దేవునికి. అసలు అది ఎక్కడ ప్రారంభమైంది ఆ కృతజ్ఞత? అది చదువుదాం. అది దావీదు హృదయంలో పుట్టింది. ఒకసారి చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. ఆ, ఆ, దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు ఆ, వాసము చేయుచుండగా ఆ, దేవుని మందసము ఆ. డేరాలో నిలిచి ఉన్నదనగా ఆగండి, చాలు. దావీదు మాటలు వినండి. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు. ఈయనెవరో రాజుగారు కదా, ఈయన రాజు అయ్యాడు. మరి రాజులు ఎక్కడుంటారు? ఓ ప్రత్యేకమైన బంగ్లాలోనే ఉంటారు కదా. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా నా దేవుని మందసం ఎక్కడుంది? డేరాలో. కృతజ్ఞత కలిగిన వారు ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుణ్ణి గణపరచాలనుకునే వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ దేవుని మందసం వచ్చేటప్పుడు ఊరేగించాడు. ఈయన డ్యాన్స్ చేసినందుకు భార్య ఏం చేసిందండి? దాన్ని వదిలేసి వచ్చాము ఆ సందర్భాన్ని. భార్య చాలా నీచంగా మాట్లాడింది. నువ్వు ఇశ్రాయేలు రాజువా? చదువుదామా? అక్కడే ఉంది చూడండి, అదే అధ్యాయం. యెహోవా ఆ, సౌలు కుమార్తెయగు మీకాలు ఎన్నో వచ్చిన చెప్పి చదవండి అమ్మ. 16వ వచనం. ఆ, సౌలు కుమార్తెయగు మీకాలు ఉమ్, కిటికీలో నుండి చూచి ఆ, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు ఆ, నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని ఆ. తన మనసులో అతన్ని హీనపరచెను. 20వ వచనానికి వచ్చేయండి. తన ఇంటి వారిని దీవించుటకు అందరినీ దీవించాడు దావీదు. ఈ మందసాన్ని దేవుడిని తీసుకొచ్చినప్పుడు బలులు అర్పించి నాట్యం చేసి ఇశ్రాయేలు అందరినీ దీవించాడు. చివరికి ఇంటి వారిని దీవించడానికి ఇంటికి వస్తున్నాడు ఆయన. ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం వింటున్నాం. చదవమ్మా. దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు ఆ, దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా ఏ స్థితి? హీన స్థితి గల పనికత్తెలు, సర్వెంట్స్ చూచుచుండగా వ్యర్థుడొకడు ఎవరంట? వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఆ, ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నీవు నేడు బట్టలను తీసివేసి బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని ఆ, అపహాస్యము చేసినందున చాలు. భార్య ఏం చేస్తుంది? భర్తని భయంకరంగా అపహసిస్తుంది. మీకాలు ఎవరి కుమార్తె? ఆయన బతికినంతకాలం వేధించుకు తిన్నాడు, పోయాడు. ఈయన రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఈయన రాజు అయ్యాడు. ఇప్పుడు భార్య ఆ సౌలు కుమార్తె ఏం మాట్లాడుతుందో తెలుసా? ఈమెకి ప్రిస్టేజీ తక్కువ అయిందనమాట. ఏంటది? కుక్కర్ కాదు, ప్రిస్టేజీ. ఆమె యొక్క విలువ తక్కువైపోయింది. ఒక హీనుడు భర్తను పట్టుకొని ఏం మాట్లాడుతుంది చూసారా? ఈయన ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు? ఎందుకు బలులు అర్పిస్తున్నాడు? ఎందుకు ఈయన ఇంత సంతోషంగా ఉన్నాడు? రోడ్ల మీద ఒక రాజుగారు నాట్యం చేస్తున్నాడంటే ఏం జరిగింది? ఆలోచించొద్దా? దేవుని భయము, దేవుని పట్ల ఆ ఘనత, దేవుని పట్ల కృతజ్ఞత బుద్ధి లేని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. మనం ఎంతగానో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే దేవుని పట్ల కృతజ్ఞత బుద్ధి లేని వారు, దేవుడు అంటే విలువ లేని వారు ఎలా మాట్లాడతారు తెలుసా? అలా మాట్లాడతారు. మీకాలు వాళ్ళ గుర్తు, ఒక భక్తిహీనురాలు. కనీసము భర్త అనే కొంచెము గౌరవం అన్న ఏంటండి అది? మామూలుగా చెప్పొచ్చు. అసలు మీరు రాజుగారు కదా,
అలాగా రోడ్ల మీద ఎగరటం ఏంటి, అదేం పద్ధతి, మీరు ఎందుకు అలా చేశారని అడగొచ్చు. అపహసిస్తుందా? ఈయన దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతుంటే, ఈయన ఆత్మపూర్ణుడై నాట్యం ఆడుతుంటే, ఈయన పనికత్తెల కంటే తక్కువ చేసి మాట్లాడుతుందా? దావీదు నాలాంటి వాడు, సురేష్ బ్రదర్ లాంటి వాడు, పాల్ బ్రదర్ లాంటి వాడు కాదు. మాలాంటి వాళ్ళు అయితే పళ్ళు అంతే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? నేను రాజుని, పైగా నీకు భర్తని. అర్థమైందా? దావీదు కొట్టాడు అనుకున్నారా మీకాల్ని? మీకాల్ని కొట్టాడు కానీ చేత్తో కొట్టలా. అసలు ఎవరు కొట్టనట్టుగా కొట్టాడు. దేవునికి స్తోత్రం. చదవండి. నీ తండ్రిని ఆ, అతని సంతతిని విసర్జించి ఆ, ఇజ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై ఉమ్, నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని ఉమ్. నేనలాగూ చేసి తిని నీ తండ్రిని. మీరు జాగ్రత్తగా వినాల, లేకపోతే అర్థం కాదు విషయం. చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఆయన ఆన్సర్ చూడండి. నీ తండ్రిని, అతని సంతతిని. ఎవరి సంతానం? కలిపేశాడు. నీ తండ్రిని, అతని సంతతిని విసర్జించి, చీ పొండ్రా మన భాషలో, విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి, నా దృష్టికి నేను అల్పుడనై, నువ్వు చెప్తున్నావే ఏదో నేను తక్కువగా చేశానని, అంతకంటే అల్పుడుగా, నా దృష్టికి నేను అల్పుడనై ఉన్నప్పుడు అల్పుడనై, నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తె యగు మీకాలు పిల్లలను కనకొయుండెను. ఇది మామూలు దెబ్బ కాదు. కొడితే గర్భం దగ్గరికి కూడా వెళ్ళిపోయింది దెబ్బ. ఆమెకి గర్భఫలమే లేకుండా అయిపోయింది. ఈయన మాట్లాడిన మాటకు ఆమె జీవితంలో ఫలింపు లేని గొడ్రాలైపోయింది మీకాలు. దేవుని సన్నిధిలో దేవునిని బట్టి ఆనందించి స్తోత్రాలు చెల్లించే వ్యక్తిని, దేవునిని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తి, దేవునిని గణపరిచే వ్యక్తిని నువ్వు అపహసిస్తావా? తక్కువ చేసి మాట్లాడతావా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఎవరైనా నవ్వుకున్నా పర్వాలా, వీళ్ళకి పిచ్చి పట్టింది అనుకున్నా పర్లా, ఈ 7 రాత్రులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం పరిగెత్తుకొని వస్తుంటే మనల్ని చూసి అనేకులు వీళ్ళకి ఏం పట్టింది అని అనుకున్న పర్వాలా, మన పాటలు విని, మన స్తోత్రాలు విని, మన చప్పట్లు విని ఎవరు ఎంత హేళన చేసినా పర్వాలా, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనకు ఒక స్థానం ఇచ్చాడు. దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డగా నువ్వు రక్షించబడ్డావు. నీకు దేవుడిచ్చిన స్థానం చాలా ఉన్నతమైనది. మనం ఎందుకండి సిగ్గుపడేది దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి? దావీదు లాంటి రాజే. మనం ఏమైనా రాజువా? ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నాం. మన యొక్క ఫిజికల్గా, భౌతికంగా మన స్థాయి ఏముంది? మన దగ్గర డబ్బు ఎంత ఉంది? మనకెందుకు సిగ్గు? రాజులాంటి వాడే రోడ్డు మీద దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటే, హల్లెలూయా, హల్లెలూయా. రాజులాంటి వాడే దేవుని సన్నిధిలో నాట్యమాడి ఆయన గణపరచాలనుకున్నప్పుడు, తన భార్య హీనంగా మాట్లాడినా కూడా దానికి ఏం బాధపడకుండా, అంతకంటే అల్పుడను నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు. అంత తగ్గింపు, అంత దీనత్వము. అతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ప్రియులారా, దావీదు ఇంకొక మాట చదువుదాం.
దావీదు యొక్క కృతజ్ఞత ఎలా ఉంటుందంటే, ఆయన ఒక దినాన సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయానికి రండి. ఇశ్రాయేలీలు 70,000 మంది మృతి పొందారు. తెగులు వచ్చేసింది. ఏమొచ్చిందండి? తెగులు వచ్చింది. ఆ తెగుల్లో ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిపోయారు. తెల్లవారిన తర్వాత ఇంకా కొంతమందిని చంపటానికి ఆ మరణదూత వచ్చి మరలా దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీలు దేవుని మాట వినలా. వాళ్ళు చేస్తున్న పాపానికి దేవుడు శిక్ష విధించడానికి దూతను పంపించి మరలా ఇంకా కొంతమందిని చంపబోతుండగా దావీదు అడ్డుపడి, అయ్యా 17వ వచనం, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, ఆ, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. అయ్యా ఆయన చంపొద్దు, నన్ను శిక్షించు, నా ఇంటి వారిని కూడా శిక్షించు, వీళ్ళని వదిలేసాయి. ఇప్పటికే 70,000 మంది పోయారు. ఇక వద్దు, దయచేసి ఆపు, పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఆయన చెప్తాడు కదా, నువ్వు వెళ్ళి మరి గాదు అని ఆయన వచ్చి చెప్తాడు, అరౌనా అనే ఒక వ్యక్తి స్థలాన్ని తీసుకొని అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించు, అంతటితో ఈ యొక్క కీడు ఆగిపోయింది. దేవుని స్తోత్రం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన అరౌనా దగ్గరికి వెళ్ళి, రాజుగారు వస్తున్నారు, రాజుతో పాటు సేవకులు వస్తున్నారు. ఎవరి దగ్గరకు వస్తున్నారు తెలుసా? అరౌనా అనే వ్యక్తికి పొలం ఉంది. ఆ పొలములో యెహోవా దేవునికి ఈయన ఒక బలిపీఠం కట్టడానికి కోసం ఆయన స్థలాన్ని అడగడం కోసం వస్తున్నాడు. రాజుగారు ఒక సామాన్యుడి దగ్గరికి వస్తుంటే ఎలాగుంటుంది చెప్పండి? అధికారులు చేంజ్ చేస్తారు. ఈ స్థలం ఎవరిదిరా? ఇది చాలా బాగుంది, 4 వైపులు రోడ్డు ఉంది. అయ్యా మాదేనాయా, ఖాళీ చేయి, ఎంత కావాలి నీకు అంటారు మామూలుగా ఇప్పుడున్న అధికారులు. అయితే వస్తుంది ఎవరు ఇప్పుడు చెప్పాలి? వస్తుంది ఎవరు? రాజు వస్తున్నాడు. దేనికోసం వస్తున్నాడు? ఒక చిన్న స్థలం కావాలి ఆయనకి. ఎందుకు కావాలి? దేవుని యొక్క ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళి పలానా వాని స్థలాన్ని, పొలంలో ఉన్న ఒక స్థలాన్ని కళ్ళెమును కొని అక్కడ బలిపీఠం కట్టమన్నాడు. అందుకని ఆయన దగ్గరికి దూతలను పంపించవచ్చు దావీదు. జాగ్రత్తగా వినాలి, దూతలను పంపించవచ్చు, కానీ దావీదే బయలుదేరాడు. దేవుని స్తోత్రం. దావీదే బయలుదేరి తన సేవకులతో బయలుదేరి వస్తుండగా ఆ అరౌనా చూసి రాజు దగ్గరకు వచ్చేసి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఎందుకు వచ్చారు మీరు? భయమేసిద్దా? భయమేదా? సడన్గా రాజు వచ్చి ఒక సామాన్యుడి దగ్గరకు వచ్చేసాడు. వచ్చినప్పుడు అయ్యా ఏంటి, ఏం కావాలి, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి అడుగుతుంటే, నా దేవునికి బలిపీఠం కట్టుకోవడానికి నీ కళ్ళములో నాకు ఒక స్థలం కావాలంటే, అయ్యా ఏది కావాలో అది తీసుకో, నువ్వు బలిపీఠం కట్టడానికి, బలులు అర్పించడానికి కట్టెలు కూడా సమస్తము నేను ఇచ్చేస్తా నీకు. నువ్వు అడగాలే కానీ రాజా, నువ్వు అడగాలే కానీ నేను అన్నీ ఇచ్చేస్తానంటే దావీదు ఏమంటాడు తెలుసా? వద్దు. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు చదవండి ఆ మాట. రాజు నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియులారా. దావీదు యొక్క ప్రవర్తన, ఆయన వైఖరి ఎలా ఉంటుందో. ఈయన రాజు,
ఈయన అడిగిన దానికంటే అన్నీ ఇచ్చేస్తానంటున్నాడు ఎదుటి వ్యక్తి. అసలు ఈయన అడిగింది చిన్న స్థలం అడిగాడు. అయ్యా, దేవునికి బలిపీఠం కట్టుకోవాలి, ఆయనకి బలులు అర్పించాలి, ప్రజల మీదకి శాపం వచ్చింది, నేను ఒక బలిపీఠం కట్టి నా దేవునికి బలులు అర్పిస్తాను అని వచ్చి అడిగితే ఆయన అన్నీ ఇస్తానంటే నేను అలా తీసుకోను అంటున్నాడు. రేయ్, ఖాళీ చేయి. ఇది కాదు ఆయన వైఖరి. నేను ఉచితంగా తీసుకున్న దానిని నా దేవునికి నేను ఇవ్వను అసలు. నీ దగ్గర కొట్టేసి తీసుకొచ్చి దేవుడికి ఇచ్చి, అర్థమైందా? పక్కనోడిది కొట్టేసేసి వాడిని భయపెట్టి వాడి జేబులో ఉన్న పర్సు లాగేసుకొని వచ్చి ఆ పర్సులో ఉన్న 2000 రూపాయలు తీసి నువ్వు కానుకపెట్టెలో వేసి దేవుడికి అర్పణ చెల్లించాను. ఎవరిది అర్పణ? నీదా? నీదా పక్కనోడిదా? పక్కనోడు పర్సు తీసుకున్నావు, వాని డబ్బులు తీసుకున్నావు, వాని డబ్బులు తీసుకొచ్చి పెట్టులో వేసి దేవుడికి అర్పణ అర్పించానంటే అదేనా నీతి? దావీదు దేవుణ్ణి గణపరిచే హృదయం గలవాడు. దావీదుకి కృతజ్ఞత బుద్ధి ఉన్నవాడు. దావీదు దేవునికి ఎవరిదో లాక్కొని వచ్చి బలిపీఠం లేదు, నేను వెండిస్తా నీకు, నేను దానికి తగినటువంటి మూల్యం చెల్లిస్తా, వెల చెల్లిస్తా, వెల ఇవ్వకుండా నా దేవునికి నేను ఇవ్వను. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో దావీదుని అడగాలి. దేవుని గణపరిచే హృదయం ఎలాగుండాలో దావీదుని అడగాలి. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. నీకు నేను వెల ఇచ్చి నేను కొని, అంటే నేను సాక్రిఫైస్ చేసి నా దగ్గర ఉన్నదాన్ని, నా కష్టాన్ని, నా కష్టార్జితం, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను నీకిచ్చి వెల ఇచ్చి కొని అది దేవునికి నేను అర్పిస్తా. ఇది కృతజ్ఞత బుద్ధి. దేవుని పట్ల దేవునికి ఒక అర్పణ అర్పించాలంటే ఇలాంటి మనస్సు ఆయనకున్నది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దావీదు లాంటి కృతజ్ఞత జీవితం మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆలయం నిర్మించాలనుకున్నాడు. నా దేవుని మందసం గుడారాల్లో ఉందనుకున్నాడు. నేను దేవదారు మానుతో కట్టిన నగరంలో ఉంటే నా దేవుని ఇల్లు, నా దేవుని మందసము గుడారంలో ఉంటుందా అనుకున్నాడు. అయితే దేవుడేమో అన్నీ సమకూర్చుగాని నీ చేత్తో కట్టొద్దన్నాడు దేవుడు. దానికి బాధపడలా, అన్నీ సమకూర్చాడు ఆలయం కోసం. దేవుని స్తోత్రం చెల్లించాడు. ఆలయానికి కావలసిన దానికంటే ఎక్కువే సమకూర్చాడు. కుమారుడు వచ్చి ఆలయం కట్టాడు. ఆ యెరూషలేము ఆలయములోనికి చివరిగా ఈ మందసం వెళ్ళింది. సొలొమోను కట్టిన ఆ దేవాలయములోనికి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సీనాయి కొండ దగ్గర ప్రారంభమైన మందసం చివరికి ఎక్కడికి వచ్చింది? దావీదు కుమారుడైన సొలొమోను కట్టిన ఆ యెరూషలేములో కట్టిన ఆలయములోనికి ఆ మందసం వచ్చింది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, అనగా మందసము ఉన్నది. దేవుని స్తోత్రం. 586 సంవత్సరం అని కూడా బబులోను రాజు వచ్చి నాశనం చేసి యెరూషలేము పట్టణాన్ని, ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి ఆలయాన్ని కూల్చేసేసి ఇక్కడున్న యూదులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సొలొమోను కట్టిన ఆలయము ఏమైపోయింది? పడైపోయింది. అయితే చాలామంది చెప్తున్న విషయం, మందసము ఏమైంది? అది ఇప్పటికీ ఎవరికి తెలియని విషయం. మందసము పెట్టింది తీసుకెళ్తే ఫిలిస్తీన్ల సంగతి గుర్తుందా మీకు? మందసంతో కష్టం. నువ్వు ఆలయాన్ని పాడు చేస్తే చేసేవేమో గాక, మందసం జోలికి వస్తే అక్కడ ఎవరున్నారు? మందసంలో ఆయన సన్నిధి. మరి ఆ మందసం ఏమైపోయింది? బబులోను రాజు యెరూషలేము ఆలయం అది దాచబడింది. ఎక్కడ దాచబడిందో ఎవ్వరికీ తెలియదు. అది బయటకు వచ్చే కాలం ఒకటి ఉందని చాలామంది నమ్ముతున్నారు. మందసపు పెట్టె. దేవుని స్తోత్రం. ఏది ఏమైనా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ మందసము మన మధ్యకి వచ్చింది.
దేవునికి స్తోత్రం. ఆ మందసం మన మధ్యలో ఉంది, భౌతికంగా కాదు. ఆయన సన్నిధి మన మధ్యకొచ్చింది. ఎంత కృతజ్ఞత చెల్లించాలి మనం. మన మధ్యలో ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. దేవుని మందస్సం మన మధ్యకి వచ్చింది. ఆ భౌతికమైన మందరం మోషే గారు తయారు చేసిన మందసం ఎక్కడుందో దాన్ని వదిలిపెడదాం, దేవుడు తర్వాత చూసుకుంటాడు దాని సంగతి. కానీ యేసు ప్రభు వచ్చి ఆయన రక్తం చిందించిన తర్వాత అసలైనటువంటి సన్నిధి మన మధ్యకి వచ్చేసింది. మనం ఎంత కృతజ్ఞత చేయాలి. ఇప్పుడు ఈరోజు మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఈ నోటితో జిహ్వ బలులు అర్పించగలిగితే చాలు. ఈ ప్రాణంతో చెప్పి, ఈ ప్రాణమా, నా ప్రాణమా, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండని చెప్పగలిగితే చాలు. ఆ దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి ఆయన స్తుతించి స్తోత్రాలు చెల్లించగలిగితే చాలు. ఆ మందస్సం దగ్గర మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా సన్నిధికి వచ్చి నాకు కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రభువా, నీ సన్నిధికి వచ్చాము, వచ్చినట్టే వెళ్ళిపోకూడదయ్యా, కృతజ్ఞతలు చెల్లించాలి. తల వంచండి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ప్రత్యేకంగా మనం దర్శిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు మనం ఇంకా వివరంగా చెప్పుకోవడానికి ఎంతో సమయం పడుతుంది ప్రియులారా. కానీ దేవుడు మీతో బోధిస్తున్న విషయమును బట్టి మీరు లోపలికి వెళ్ళొచ్చు, ఇంకొంచెం లోపలికి వెళ్ళొచ్చు. దావీదు జీవితాన్ని, దావీదు హృదయాన్ని చూడండి. దేవుని పట్ల, దేవునికి ఒక బలి అర్పించాలంటే దావీదు వెల చెల్లిస్తాడు. దేవునికి మందిరం కట్టాలనే ఆ హృదయము దావీదుకు ఉంది. దేవుని పట్ల ఎంత కృతజ్ఞత, దావీదుకు తెలుసు, నేను గొర్రెలు కాసుకునే స్థాయి నుండి ఈరోజు ఇశ్రాయేలును పరిపాలించే రాజునయ్యాను. దీనికి కారణం నా దేవుడు కాదా? అలాంటి నా దేవునికి నేను బలిపీఠం కట్టాలంటే వెల చెల్లించకుండా ఎలా కట్టగలను? అలాంటి నా దేవుని మందసము గుడారంలో ఎలా ఉంచుతాను? ఆలయం కట్టాలి. అద్భుతమైన ఆలయం కట్టబడింది. ఇదంతా మనతో ఏం మాట్లాడుతుందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనము అతి పరిశుద్ధ స్థలములోకి, అనగా ఆ మందస్సము దగ్గరికి వెళ్ళే ఆ మార్గము ప్రభు మనకు ఏర్పరిచాడు. ఆయనే మార్గము. ఆ ప్రభు యొక్క సన్నిధి, ఆ దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలములో ఉండే దేవుని సన్నిధి. దేవుని బిడ్డలారా, యేసు రక్తము చేత కడగబడిన ఆయన బిడ్డలమైన మనము అనుభవిస్తున్నాం ఈ రాత్రి. మందరో గాడ్ ఆఫ్ మర్సీ, లార్డ్ ఆఫ్ మర్సీ, కనికరము కలిగిన దేవుడా, కృప కలిగిన దేవుడా, దయగలిగిన దేవుడా, ఈ రాత్రి మేము కృతజ్ఞతతో మీ సన్నిధికి వచ్చామయ్యా, మీ మందసము దగ్గరకు వచ్చామయ్యా, కృతజ్ఞత హృదయంతో మీ మందసము పెట్టి దగ్గరకు వచ్చామయ్యా, అతి పరిశుద్ధ స్థలానికి వచ్చామయ్యా. ప్రభు, మమ్మల్ని రానిచ్చినందుకు స్తోత్రాలయ్యా. మా అర్పణలు నువ్వు అంగీకరించాలని, మా స్తుతులను అంగీకరించాలని, మా స్తోత్రాలను అంగీకరించాలని ప్రభువా, మా బలులను, మా జిహ్వ బలులను అంగీకరించాలని ఈ రాత్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా మీరు మా పట్ల చేసిన మేలులు, నశించిపోయే మా జీవితాలను వెతికి రక్షించారు కదా ప్రభువా. భక్తిహీనులముగా ఉండగా, ఇంకా పాపములోనే ఉండగా మా కొరకు యుక్త కాలమందు వచ్చి ప్రాణం పెట్టారు కదయ్యా. మా రక్షకుడా, మీకు కృతజ్ఞతలయ్యా.
నువ్వు రక్షించకపోతే నేను చీకటిలో గాఢాంధకారములో పాపములోనే జీవిస్తూ ఉండేవాడినయ్యా. నా పాపానికి వచ్చే శిక్ష నా మీదకి వచ్చేదయ్యా. నన్ను రక్షించిన దేవుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించండి. మీ రక్షణ పాత్రను ఎత్తుకొని, అయ్యా నిజంగా నువ్వు రక్షించకపోతే నా పరిస్థితి ఏమైపోయేదో నాయనా. ఈరోజు నాకు ఎంత సంతోషం ఉన్నదంటే ప్రభువా, నేను రక్షింపబడ్డాను నీ ఉచితమైన కృపచేత నన్ను రక్షించినందుకు స్తోత్రాలయ్యా. నా కుటుంబాన్ని రక్షించినందుకు, నా భార్యను నా బిడ్డలను రక్షించినందుకు స్తోత్రాలయ్యా. అనేక మంది అయ్యా నా ఇంటి వారిని రక్షించిన దేవుడా, ఎలాగూ నీకు కృతజ్ఞతలు చెల్లించాలయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాల్వేషన్ ఓ గాడ్. నీ రక్షణకై యేసయ్యా, యేసయ్యా కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞతలు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి. మీ రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు నిన్ను ఉచితంగా రక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన నీకు దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పరిశుద్ధ దేవుడు నీకు దొరికినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఘనపరచండి, ఘనపరచండి. చెల్లించండి, చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ కృతజ్ఞతలు ఆయన హృదయాన్ని తాకునట్లుగా దావీదు యొక్క నాట్యము దేవుణ్ణి తాకింది. దావీదు యొక్క ప్రవర్తన, దావీదుకున్న ఆ కృతజ్ఞత స్వభావము ప్రభు సన్నిధికి వెళ్ళింది కనుక ప్రభు సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు నా హృదయానుసారుడు. ఈ రాత్రి ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి వందనాలని చెప్తారా? నీవు నాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని బట్టి నీకు స్తోత్రాలని చెప్తారా? ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలని చెప్తారా? జనవరి మాసం నుండి నవంబర్ మాసం వరకు తీసుకొచ్చావయ్యా, నడిపించావయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ప్రతిదినమయ్యా నేను తినే ఆహారం విషయంలో నువ్వు నాకు సహాయం చేసావయ్యా. నేను తాగే పానీయం విషయంలో నువ్వు నాకు సహాయం చేసావయ్యా. నా ఆహారమును నా పానీయమును నాకు అనుగ్రహించు. ఇశ్రాయేలీలకు ప్రభువా 40 సంవత్సరాలు మన్నాను ఇచ్చినట్లుగా నన్ను పోషించావు ఈ సంవత్సరం అంతయు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతలయ్యా. ప్రతి అడుగులో నీవు కృప చూపించావయ్యా. అనేక మార్లు నీకు నేను ఆయాసాన్ని కలిగించిన, అనేక మార్లు ప్రభువా నీ మార్గాన్ని విడిచిపెట్టి అయ్యా తప్పిపోయిన నన్ను దయతో తీసుకొని వచ్చావయ్యా. నీ చేతులు నా కొరకు చాపేవయ్యా. అయ్యా, తప్పిపోయిన కుమారుడైతే ఒక్కసారే తప్పిపోయాడు, కానీ నేను ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు తప్పిపోయానయ్యా. నన్ను మరలా నీ చెంతకు చేర్చినందుకు వందనాలయ్యా. ఎన్నోసార్లు ప్రభు ప్రేమతో మందలించావు నాయన, గద్దించావు, బుద్ధి చెప్పావు, నన్ను మాత్రం విడిచిపెట్టలేదు ప్రభువా. అయ్యా, నీకు నేను ఎలాగూ కృతజ్ఞతలు చెల్లించగలనయ్యా. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న నా ప్రభువా, అనుదినము నా పట్ల నీవు చూపిస్తున్న కనికరాన్ని బట్టి వందనాలయ్యా. నా మీదకి ఎన్నో దాడులు జరగ్గా, శత్రువు అనేక రీతులుగా నన్ను నాశనము చేయాలని శత్రువు అయ్యా నా మీదకి వచ్చినప్పుడు ప్రతి కీడు నుండి నన్ను తప్పించినందుకు వందనాలయ్యా. ప్రతి ప్రమాదం నుండి నన్ను తప్పించినందుకు వందనాలయ్యా. వందనాలు చెప్దామా దేవునికి, వందనాలు చెప్దామా దేవునికి, కృతజ్ఞతలు చెప్దామా ప్రభువా. నీ సంరక్షణకై స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలయ్యా.
స్తోత్రాలయ్యా. ఎలాగ కృతజ్ఞతలు చెల్లించాలో తెలియక నేను ఆశతో ప్రభు నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నానయ్యా. ఇంకా ఇంకా అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లించే ఆ హృదయము ప్రవర్తన నా కొరకు త్వరలో, అతి త్వరలో రాబోతున్న నా ప్రభువా, పెండ్లి కుమారుడా, నీ సంఘము, వధువు సంఘములో నన్ను చేర్చుకున్నందుకు నీ సంఘాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ సంఘములో అనగా నీ శరీరములో నాకు మీరిచ్చిన ఆ ప్లేస్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ ప్రభువా, నీ శరీరములో ఒక అవయవముగా నన్ను చేర్చుకున్నందుకు వందనాలయ్యా. నీ సంఘములో ప్రభువా నన్ను ఒక బిడ్డగా నువ్వు చేర్చుకున్నందుకు స్తోత్రాలయ్యా. నాకంటూ ఒక ఆత్మీయమైన గుంపు ఇచ్చినందుకు, ఒక ఆత్మీయమైన సహవాసం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థించండి దయచేసి. తండ్రి తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి అద్భుతమైన రాత్రి. ఓ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత హృదయము నీకున్నట్లయితే అద్భుతాలకు అది అయస్కాంతం లాంటిది. అద్భుతాలకు అది అయస్కాంతం లాంటిది. నీ జీవితంలో ఒక అద్భుతం జరగటానికి ఆ కృతజ్ఞత నది ప్రవహించునుగాక. మారామా షాబ రాబ కార రాబ ఈ నది ఆగకూడదయ్యా. ఈ నది ప్రవహిస్తూనే ఉండాలయ్యా. ఈ నది ప్రవహిస్తూనే ఉండాలయ్యా. ఈ నది ఆగకూడదు ప్రభువా. ప్రతి హృదయములో నుండి ఈ నది ప్రవహిస్తూనే ఉండాలి. పరలోకం వరకు ప్రవహించే నదిగా ఉండాలి ప్రభువా. ఈ కృతజ్ఞత నది ప్రవహించును గాక. స్వతంత్రంగా మాట్లాడండి. దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. నోరు తెరవండి. మీరు కృతజ్ఞతలు చెల్లించుకొని రాత్రి అది మీకు ఆశీర్వాదం కాదు. నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలయ్యా. ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రమయ్యా. ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రమయ్యా. ఆ బిడ్డలు ప్రభువా నిన్ను ఎరుగుటకు సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా. ఆ బిడ్డలను పోషిస్తున్నందుకు వందనాలయ్యా. ఆ బిడ్డలకు ప్రభువా అయ్యా జ్ఞానం ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా. చదువుకునే కృపనిస్తున్నందుకు స్తోత్రమయ్యా. మంచి భవిష్యత్తును ప్రభువా నీ కొరకు అయ్యా నా తండ్రి నీ మహిమ కొరకు ప్రభువా వారి పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి స్తోత్రములయ్యా. ఓ నా కుటుంబాన్ని బట్టి స్తోత్రమయ్యా. నీవు నాకు ఇచ్చిన భార్యను బట్టి స్తోత్రమయ్యా. చెల్లించండి దేవుని బిడ్డలారా, కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞతలు మాత్రం చెల్లించండి. బిడ్డలను ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించండి. ఒక దినాన వాళ్ళు రక్షింపబడతారు. ఒక దినాన దేవుని యొక్క దర్శనం వారికి కలుగుతుంది. కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతి విషయం అందన్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు. ప్రతి విషయం అందు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. కేవలము కొన్ని విషయాల గురించే కాదు, ప్రతి విషయం. అనేక సార్లు చాలా విషయాలు మర్చిపోతున్నాం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. నెవర్ ఫర్గెట్ ఎనీ ఆఫ్ హిస్ బెనిఫిట్స్. ఓ మై సోల్, నా ప్రాణమా
ఓ నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా, అంతరంగములో ఉన్న ప్రతి అవయవమా, నా దేవునికి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నామాన్ని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నా ప్రాణమా మరవద్దు, మరువవద్దు. థ్యాంక్ యూ లార్డ్. ఏది గుర్తు వస్తుంది? నువ్వు నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రం చెల్లించండి. నువ్వు నాకు ఇచ్చిన వస్త్రాలను బట్టి స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. కృతజ్ఞతలు చెల్లించటానికి ప్రత్యేకంగా మనం కూడుకున్నాము గనుక ఆ కృతజ్ఞత నది ప్రవహింపనీయండి. ఒక గంట సేపు అయినా సరే ప్రతిదినము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చిన వాహనాన్ని బట్టి స్తోత్రమయ్యా. నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రమయ్యా. నా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి, దయను బట్టి స్తోత్రమయ్యా. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Glory, 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 glory. Hallelujah. 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 ప్రభా, ఇలాంటి ప్రత్యేకమైన సన్నిధిని పోగొట్టుకున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా ఈ సంఘంలో. ఈ రాత్రి వారిని మేల్కొల్ప చేయి నాయనా. వారి పొరలు, వారికి అడ్డుగా ఉన్న పొరలు నాయనా తీసివేయండి ప్రభువా. నీ సన్నిధిని అయ్యా వారు నిజంగా పోగొట్టుకున్నారయ్యా. మరొక అవకాశం వారికి దయచే తండ్రి. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. ప్రేమించితివి యేసయ్యా, పనికిరాని పాత్రను ఎందుకు ఇంతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని నన్ను విసిరి సారి పనికర నీ కొరకే చేసుకుంటివి, ప్రకటించే పాత్రగా నీ కొరకే చేసుకుంటివి, ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, ఈ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, ఈ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను
బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, అయ్యా. నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. చివరిగా దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తూ ఉండగా ఏకీభవిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధ ఆవరణములలో, ఈ పరిశుద్ధాలయంలో ప్రభా నీ ఎదుట నమస్కరిస్తూ నీవే దేవుడు అని ప్రభువా, యుగ యుగములకు తరతరములకు నీ ఒక్కడివే దేవుడు అని ప్రభా, ఆ దేవుడు ఈ రోజున మా దేవుడు అయినందుకు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు అయ్యా, ఆకాశ మహాకాశములు పట్టుజాలని దేవుడు తండ్రి, నాయన దేనితో నిన్ను కొలవగలం ప్రభా, ఎలా నిన్ను వర్ణించగలం తండ్రి, అంత గొప్ప దేవుడు. ఒక దీనుడుగా ప్రభా, రిక్తునిగా, ఏమీ లేని వానిగా మా కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రమయ్యా. నిజముగానే రాత్రి మా ప్రాణము నిన్ను గనపరచుచు ఉన్నది తండ్రి. మరియ ప్రాణము ఏ విధంగా నిన్ను గనపరిచిందో ఈ రాత్రి మా ప్రాణము నిన్ను గనపరచుచు ఉన్నదయ్యా. నా ప్రాణమా నీ మా ప్రాణములతో మేము చెప్పుకుంటూ ఉన్నాం ప్రభా. ఎన్నడూ మేము మా ప్రాణముతో, నా ప్రాణమా నీ విను, నా ప్రాణమా నీవు గనపరచాల్సింది ప్రభు. నేను ఒకవేళ మా ప్రాణంతో వ్యక్తిగతంగా మేము ఎప్పుడు చెప్పుకోలేదేమో తండ్రి. అయ్యా మమ్మను క్షమించు తండ్రి. ఎన్నో మేలు చేసావు ప్రభా, లెక్కకు మించినన్ని మేలు మా జీవితంలో చేసావు తండ్రి. అనేక సార్లు ఇశ్రాయేలీల వలె నాయన వెంటనే మా మేలులు ప్రభు, నీవు చేసిన ప్రతి మేలు మర్చిపోయిన జనాంగము తండ్రి. అనేక విషయాల్లో తిరుగుబాటు చేసిన వారం ప్రభు, అనేక విషయాల్లో నాయన అతిక్రమములు చేసిన వారం ప్రభు. నేను మా అతిక్రమములు, మా దోషములు నీ దృష్టి ఎదుట ఉన్నాయి తండ్రి. మమ్మను క్షమించయా, మమ్మను క్షమించయా. రాత్రి మమ్మను కడుగు తండ్రి. మేలులు ఎరుగగలిగే విధంగా మా హృదయములు తెరవబడును గాక నాయనా. అయ్యా పరిశుద్ధాత్మదేవా, మా అందరి ప్రాణములు తెరవబడును గాక నాయనా. నీ మేలులు గ్రహించినట్లుగా మా అంతరంగము నాయనా, నేను మా అంతరంగమునకు సున్నతి కలుగును గాక ప్రభు. మా హృదయములకు సున్నతి కలుగును గాక, మా అంతరింద్రియములకు సున్నతి కలుగును గాక. నేను దావీదు అంటూ ఉన్నాడు, నా అంతరింద్రియములు నీవు కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందరూ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను అంటున్నాడు ప్రభువా. నాయనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించే, నిజమే కృతజ్ఞతలు చెల్లించే విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నాం ప్రభువా. నాయనా మమ్మల్ని క్షమించు తండ్రి. మాతో నీవు మాట్లాడుతూ ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దావీదు వలె మా ప్రాణము నిన్ను గనపరచున్నట్లుగా తండ్రి, దావీదు వలె నీకును ప్రభా, నీ దృష్టి ఎదుట ప్రభా హృదయానుసారులుగా మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీ కార్యము మా అంతరంగాలలో జరుగునుగాక. ఇది మొదలుకొని నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే విధంగా నాయనా మా సంఘములో అనేకమైన దావీదులు లేపబడుదురుగాక. అనేకములుగా నిన్ను స్తుతించే బిడ్డలు లేపబడుదురుగాక. పరిశుద్ధాత్మదేవా, మా అంతరింద్రియములలో బలమైన కార్యము జరుగునుగాక నాయనా. ఈ మొదటి దినమే మా హృదయాలతో నీ మాట్లాడుతూ ఉన్న నీ మాటను ప్రభ మా అంతరంగము వినుగాక ప్రభా. ప్రభానికి స్తోత్రం.
మీ స్వరాన్ని మేము గుర్తుపట్టే విధంగా, మీ స్వరాన్ని ఎరిగే విధంగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసి సంఘాన్ని ఆ విధంగా సిద్ధపరచు తండ్రి. ఎంత దినాలలో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. కృతజ్ఞత లేని వారు అనేకులు ఉంటారని నీ యొక్క లేఖనము సెలవిచ్చిన రీతిగా మా ప్రభా నిజమైన ఈ అనేక మేలులు మర్చిపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించు తండ్రి. నీవు చేసిన ప్రతి మేలును బట్టి నాయన నిన్ను ఆరాధించే విధంగా మమ్మను సంఘమును మీరు సిద్ధపరచమని ప్రభా ఈ రాత్రి మీ సన్నిధికి తీసుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రమయ్య. ఈ రాత్రి నీ యొక్క దీవెన మీ బిడ్డలందరిపై ఉండును గాక. లైవ్ లో ఉన్న బిడ్డలందరిపై నీ దీవెన ఉండును గాక. కృతజ్ఞత కలిగిన ఆ యొక్క ఆత్మ ప్రభ, కృతజ్ఞత కలిగిన ఆ యొక్క హృదయము నైనా మేము నాయన నీ చేత నింపబడదుము గాక తండ్రి. ఇంకా మిగిలిన ఆ రోజులు మా ముందున్నాయి ప్రభా. నీవే మాట్లాడు తండ్రి, నీవే దర్శించు ప్రభా. నీ స్వరమే నాయన మాకు వినిపించినాయన సమస్తమైన ఘనత మహిమ మీకే ఆరోపించుకొనమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారముగా ఉండునట్లు మనకు తోడయ్యుండి నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.